ఈరోజు గణతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే, మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఈ రాజ్యాంగం ఎలా వచ్చింది? రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆయన రాజ్యాంగ నిర్మాణానికి, రాజ్యాంగం ఏర్పాటుకి నియమించబడి రాజ్యాంగ పరిషత్తులో డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా ఆయనని ఉంచడం జరిగింది. అందులో సభ్యులు కూడా ఉంటారు. కాబట్టే భారత రాజ్యాంగాన్ని ఆయనే రాశారని చెప్పేసి మనము భావిస్తున్నాం, పరిగణిస్తున్నాం, చెప్పుకుంటున్నాం. రాజ్యాంగ పరిషత్కు చైర్మన్గా బాబు రాజేంద్ర ప్రసాద్, మన తొలి రాష్ట్రపతి, ఆయన నాయకత్వంలో ఇది రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఓడిపోయాడు కాబట్టి ఆయన అందులో ఉంచకూడదని చెప్పేసి ప్రస్తావన వస్తే, కాంగ్రెస్ పార్టీ తన సభ్యుడిని బాంబే నుంచి రాజీనామా చేయించి అంబేద్కర్ని మళ్ళీ పోటీ చేయించి పార్లమెంట్ సభ్యుడిగా తీసుకొచ్చి దాంట్లో ఉంచడం జరిగింది. ఎందుకు? ఈ దేశ ప్రజల కోసం స్వాతంత్రం వచ్చింది, దేశం కోసం కదా రాజ్యాంగాన్ని రూపొందించాల్సింది. అలాంటప్పుడు ఒక మేధావిని మనము రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడం వల్ల భారత ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆయనని కొన్ని అపస్వరాలు వచ్చినప్పటికీ రాజ్యాంగ పరిషత్తులో తీసుకోవడం జరిగింది. దాని ద్వారా డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ కూడా ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. రాజ్యాంగంలో రూపొందించడం కోసము స్వాతంత్ర పోరాటం చేయాల్సి వచ్చింది. 1950 జనవరి 26ని ఎందుకు ఎంచుకున్నారంటే, 1930 జనవరి 26న తొలిసారిగా మన భారత స్వాతంత్రోద్యమంలో ప్రకటన చేయడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీయే కావచ్చు, కానీ ఈ దేశ స్వాతంత్ర్యం కావాలని, సంపూర్ణ స్వాతంత్రం సాధించడమే లక్ష్యంగా ప్రకటించబడినటువంటిది. అంతం ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోవాలా, మన దేశం మనమే పాలించుకోవాలా అనేటువంటిది ఉన్నప్పటికీ సంపూర్ణ స్వాతంత్ర్యమే లక్ష్యంగా ఉద్యమానికి ఒక ప్రకటన రావడం జరిగింది ఆ రోజు. దానిని గుర్తుగా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని 1956 జనవరి 26నే ఆ 26 తారీఖుని అలా నిర్ణయించడం జరిగింది. ఇందులో లౌకిక అనే పదాన్ని కూడా చేర్చడం జరిగింది. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర దేశంగా మన రాజ్యాంగ పీఠికలో రాయబడి ఉంది. సమన్యాయము, సౌభ్రాతృత్వం అనే దాన్ని కూడా ప్రకటించబడింది. సమాన హోదా, సౌభ్రాతృత్వము అని ప్రకటించడం జరిగింది. వివక్ష లేకుండా ఈ రాజ్యాంగం కొనసాగుతుందని కూడా ప్రకటించబడింది. ఇవన్నీ ఉన్నప్పటికీ ఇవాళ మన దేశంలో ఏదైతే కొన్ని ఇబ్బందులు కొనసాగుతున్నాయి, వీటిపైన పాలకులు దృష్టి సారించాలి. మన రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడానికి ప్రాథమిక బాధ్యత మన అందరిది. ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం మనమందరము పాజిటివ్ దృక్పథంతో, సానుకూల స్పందనలతో దాన్ని సరిగ్గా అమలు చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. లౌకిక అనే పదానికి కొద్దిగా రకరకాలుగా అర్థాలుగా మాట్లాడుతున్నారు. అది ఏ మత ధర్మాలకు వ్యతిరేకం కాదు. సామరస్యపూర్వక వాతావరణాన్ని కొనసాగేలా ఉండాలనేదే కోరుకుంటుంది. ఇంకా చెప్పాలంటే వివేకానందుల వారు ఒక మాట చెప్పారు. దాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంగా గుర్తు చేసే అంశం ఏంటంటే, పరధర్మాన్ని గౌరవించమన్నాడు, స్వధర్మాన్ని ఆచరించమన్నాడు. స్వధర్మాన్ని ఆచరించు, పరధర్మాన్ని గౌరవించు. దీనిని మనం పాటిస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయనేది భావిస్తూ, నమస్తే. నా పేరు బచ్చు భూమన్న, తెలంగాణ, నిజామాబాద్. మరిన్ని విషయాలను మీ ముందు తీసుకురావడం కోసము దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి,
వ్యాఖ్యల రూపంలో నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి. అంటే కామెంట్లు చేయండి.